హలో ఫ్రెండ్స్, కేజీఎఫ్ వంటి అద్భుతమైన సినిమా తర్వాత 4 ఏళ్ల ప్రైమ్ టైంని యష్ టాక్సిక్ అనే మూవీకి ఇచ్చాడు భయ్య. ఈ మూవీకి డైరెక్టర్ అయితే ఒక లేడీ. మరి ఈ రోజే రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది, 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఈ టాక్సిక్ యొక్క స్టోరీ ప్లాట్ అనేది 1940 టైంలో జరుగుతూ ఉంటుంది భయ్య. గోవా ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే ఈ మూవీ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటంటే, తండ్రి కొడుకుల మధ్య ఒక ఘర్షణ అనమాట. ఇంకా ఎక్కువ చెప్తే స్టోరీ ప్లాట్ రివీల్ అయిపోద్ది కాబట్టి నేను ఇంతకు మించి ఏమి స్టోరీ గురించి చెప్పాలనుకోవట్లేదు భయ్య. ఇక మూవీ ఎలా ఉందంటే, యష్ మేక్ ఓవర్ చాలా అద్భుతంగా ఉంది భయ్య. యష్ యొక్క ఇంట్రో సీన్ అయితే మాత్రం నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంది. అదేవిధంగా కియారా అద్వానీ యొక్క ఇంట్రో సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని ఫైట్ సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి భయ్య. ఈ మూవీని ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఇంగ్లీషు స్టాండర్డ్స్తోనే ఈ మూవీ అయితే ఉంది భయ్య. ఆ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ చాలా రిచ్గా ఉంది భయ్య. కొన్ని కెమెరా యాంగిల్స్ కూడా ఇంతకుముందు మనం చూడలేదు ఇటువంటి యాంగిల్స్ అనే విధంగా ఉన్నాయి భయ్య. చాలా అద్భుతంగా ఈ మూవీకి టెక్నీషియన్స్ అయితే వర్క్ చేశారు, దాంట్లో నో డౌట్. ఇక మెయిన్ యాక్టర్ యష్ పర్ఫార్మెన్స్ పరంగా మనం ఈ మూవీకి పేరు అయితే పెట్టలేం భయ్య. ఇక కియారా అద్వానీ అండ్ మన యష్ మధ్య వచ్చే రొమాన్స్ అండ్ కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు, అది కూడా బాగుంది. ఓవరాల్గా చెప్తే భయ్య, ఈ మూవీ అంత అద్భుతంగా అనిపించింది. 10 నిమిషాలకు ఫైటు, ఒక భారీ డైలాగు, ఒక రొమాన్స్ సీన్, ఈ విధంగానే నడుస్తుంది తప్ప కథకి ఏమాత్రం సంబంధం ఉండదు భయ్య. ఇక రుక్మిణి వసంత్, నయనతార ఇటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకు కూడా పెద్దగా కథలో స్కోప్ ఏమి ఉండదు. కథ అసలు ముందుకే వెళ్ళదన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కుందేలు నడకరా అనుకుంటే, సెకండ్ హాఫ్ తాబేలు నడక. అంత స్లోగా ఈ మూవీ అయితే ఉంటుంది భయ్య. పైగా 3 గంటల పైన ఉంది సినిమా. చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. కొన్ని సీక్వెన్సెస్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథతో లింక్ అవ్వకపోవడం వల్ల, రైటింగ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, ఏ క్యారెక్టర్కి కూడా కథలో ఇన్వాల్వ్మెంటు లేకపోవడం వల్ల మనకైతే ల్యాగీగా అనిపిస్తుంది అనమాట. మరి ఈ మూవీ అయితే నాకైతే ఓవరాల్గా యావరేజ్ అనిపించింది భయ్య. అందుకని ఈ మూవీకి నేనైతే 2.5 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ అయితే చేయండి భయ్య.